నా పేరు ఇందిర, మా ఆయన పేరు దయాకర్ రెడ్డి, మాది గూడూరు. ఇక్కడ చిత్రకానిగూడెంలో మాకిటి అనంతరెడ్డి భరతమ్మల కుమార్తెను. ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమ్మేళనంలో చిత్రకానిగూడెం ఆడపడుచులు అందరము గ్యాదర్ అయ్యి చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఫోన్ చేసినంత మాత్రం చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇంకా వాళ్ళు షేర్ చేసుకుంటారు ఏంటంటే ఏంది ఈ రిలేషన్ అనేది లేకుండా చాలా గ్యాప్ వస్తుంది. ఒకరికొకరు ఏమైనా కలుసుకోవడం తక్కువైపోయింది, ఫోన్ల ద్వారా మాట్లాడడము ఇంకంతే సరిపెట్టుకుంటారు. కాబట్టి మనము ఇప్పుడు ఏంటంటే ఈరోజు కలుసుకొని ఎప్పుడో చిన్నప్పుడు 30-40 సంవత్సరాల కింద చూసిన వాళ్ళని ఈరోజు కలిస్తే చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయిపోయారు. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఎప్పుడు కండక్ట్ చేసుకుంటే మనం అందరం ఇట్లా వాళ్ళ లోపల ఉన్న ఎమోషనల్స్ కొందరు మాట్లాడలేకపోతున్నారు. అసలు చూడగానే అసలు ఎన్ని రోజులు అవుతుంది మేము చూసుకోక మామూలుగా పెళ్లిళ్ళలో గ్యాదర్ అవుతున్నాము, కానీ పెళ్లి వరకే హాయ్ చెప్పి ఒక ఫోటో దిగి ఇంత ఫుడ్ తినేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఒకరి మనసులో ఒకరు ఏముంది అట్లా షేర్ చేసుకోవడం, ఇట్లా కలుసుకోవడం ద్వారా వేరే ఇప్పుడు మగవాళ్ళు కూడా రాకపోవడం, మేమే ఉండడం వలన అన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసుకుంటాం. ఇంకా ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం ఏమన్నా లోటుపాట్లు సాధక బాధకాలు ఉన్నా కానీ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ టైం మాత్రము చాలా అన్ని అనుకున్న విధంగా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇంకా ఏంటంటే ఏమన్నా మాకు ప్రాబ్లమ్స్ ఉన్నా మేము షేర్ చేసుకొని సరే ఇట్లా ఒకరికొకరు గైడెన్స్ కూడా ఇవ్వాలని. ఇప్పుడు ఒకరు ప్రాబ్లంలో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, నలుగురం కూర్చున్నప్పుడే కదా ఏదైనా ఇట్లా చేసుకోవాలి. మనము ఏ ప్రాబ్లం ఏంది దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, ఒకరికొకరు ధైర్యంగా ఒకరికొకరు ఇట్లా నేను ఉన్నాను ఇంకో నువ్వేం అధైర్యపడొద్దు ఆ విధంగా కూడా మాకు ఒకటి అనిపిస్తుంది ఇట్లా గ్యాదర్ అవడం వల్ల. ఏంటంటే ఇంకా సపోర్ట్, మోరల్ గా సపోర్టివ్ గా కూడా మేము ఇంతమంది ఒక యూనిటీగా మాకున్నారు ఆడపడుచులు అందరం మేమున్నాము, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకోగలుగుతామన్న కాన్ఫిడెంట్ కూడా మాకు వచ్చింది. ఇంకా వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అబ్బా చాలా బాగా అనిపిస్తుంది, ఇంత సంతోషం మేము ఎన్ని వేలు పెట్టినా కొనలేమేమో, ఇంత మంచిగా కలుసుకున్నాం అందరము, ఏముంది ప్రతి ఇయర్ ఇట్లానే కలుసుకుందామని వాళ్ళ రెస్పాండ్. ఏమంటే కొంతమంది క్యాజువల్ గా ఏంటంటే అదే అవునా ఇట్లా అన్న వాళ్ళు ఈ రోజు వచ్చి ఏమంటారంటే అబ్బా ఇంత మంచిగా అనిపిస్తుంది, మనము ఇప్పటి నుండి ఎవ్రీ ఇయర్ ఇట్లా చేసుకుందాం అనే వాళ్ళ లోపల నుండి అట్లా వస్తుంది ఒక ఒపీనియన్. ఏంటంటే ఇక ఆడపడుచులు అందరం కలిసినందుకైతే చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ కలిసినప్పుడు ఇంకా షేర్ చేసుకుంటాము. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని 1.5 month అవుతుంది మనం ఆలోచించుకొని. అయితే పిలవగానే ఇంతమంది గ్యాదర్ అయ్యి మా అత్తలకు అత్తలు, మేనత్తలు, మళ్ళీ మేము కూడా అత్తలమే కానీ మా కోడలు చిన్నవాళ్ళు, కానీ వాళ్ళు గ్యాదర్ కాలేకపోయారు. ఎందుకంటే 3 తరాలకు సరిపోతుందని అనుకున్నాము. నెక్స్ట్ కలిసినప్పుడు వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇంకేంటంటే ఇంతమంది కలిసినప్పుడు ఆ సంతోషానికి మేము అందరూ చాలా ఎక్సైటింగ్ అయ్యిండ్రు. ఇప్పుడైతే ఇన్ని జనరేషన్లు కలవాలడం అంటే ఇక అది కూడా ఇప్పుడు పాసిబుల్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వచ్చిన అత్తలకి, అక్కలకి, చెల్లెళ్ళకి, మేనత్తలకి, మళ్ళీ అమ్మమ్మలకి, నానమ్మలకి ఇంతమంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఎంతో దూరం నుండి వెహికల్ డ్రైవర్ని తీసుకొని వచ్చి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేసినందుకు చాలా చాలా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఇట్లనే జరగాలని, ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇట్లా జరగాలని కూడా కోరుకుంటున్నాను. నా పేరు శోభ, మాది చిత్రకానిగూడెము. ఈరోజు చిత్రకానిగూడెం ఆడపడుచుల ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటున్నాం. మేము మా చిత్రకానిగూడెం ఆడపడుచులం అందరము 108 మంది వరకు ఉన్నాము. అందరికీ ఫోన్లు చేశాము, కాకపోతే ఈరోజు వచ్చింది మాత్రం 88 మంది గ్యాదర్ అయ్యాము ఇక్కడ. ఎందుకు చేసుకున్నామంటే ఈ ప్రోగ్రాం మేము ఈ సమాజంలో ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్, ఈ వాతావరణం, ఈ సమాజంలో పిల్లలకు బంధాలు బాంధవ్యాలు అనేటివి కనుమరుగైపోతున్నాయి మొత్తం. ఇప్పటి పిల్లలకు ఏంటంటే అసలు అమ్మమ్మ
తెలియకుండా అయిపోతుంది. దానికోసం మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. అలాగే మా దాంట్లో అందరికంటే పెద్ద ఆడపడుచు, మా ఊరికే పెద్ద ఆడపడుచు రత్నమ్మ గారు, ఆమెకు సన్మానం చేసినాము, ఆమె దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఆమె మా అందరికీ ఆదర్శము. ఆమెను తీసుకొచ్చినాము మేము ప్రత్యేకంగా. ఆమెకి మా అందరి తరఫున ఆమెకి నేను కృతజ్ఞతలు చెప్తున్నా వచ్చినందుకు. అంత చేత కాకపోయినా కూడా మా కోసం కష్టపడి ఇక్కడ వరకు వచ్చింది ఆమె, మేము తీసుకొచ్చాము ఆమెని. అదొకటి. ప్లస్ ఈ కనుమరుగైతున్న బంధాలు బాంధవ్యాలను తీసుకుంటే పిల్లలకి అమ్మమ్మ తాత అనే బంధం తప్ప వేరే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చిన్న తాత వాళ్ళు, పెద్ద తాత వాళ్ళు, పెద్దమ్మలు, అక్కలు, చెల్లెలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పిల్లలకి పుట్టినప్పటి నుంచి పిల్లలకి ఫోన్లు అలవాటు చేసి బంధాలు అనేది మొత్తం కనుమరుగయ్యేటట్టు చేస్తుండ్రు. పేరెంట్సే చేస్తుండ్రు, వేరే ఎవరో కాదు. ఆ ఫోన్ల వల్ల చాలా బంధాలు అనేది తెగిపోతున్నాయి. ఫోన్ పెడితేనే అన్నం తింటారు ఆ పిల్లలు, ఫోన్ పెడితేనే ఏదైనా పని చేస్తారు, ఫోన్ ఇస్తేనే నేను ఆ పని చేసి వస్తాం మమ్మీ అని చెప్తారు. అట్లా తయారైంది ఇప్పటి జనరేషన్ పిల్లలు. అలాంటివి కాకుండా ఉండాలనే సమాజానికి ఒక స్ఫూర్తినిద్దామనేసి మేము ఈ సమ్మేళనం పెట్టుకున్నాము. అదొకటి. మా ఆడపిల్లల గురించి మా కష్ట సుఖాలు పంచుకొని మేము మాట్లాడుకోవడము. మేము ఇది చేసినంత మాత్రాన ఇక్కడితోటి అయిపోయిందని కాదు మేము చేసింది. ఇక ముందు కూడా అందరికీ కాంటాక్ట్లో ఉండి సాధక బాధకాలు తెలుసుకొని ఎవరికైనా తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరైనా హెల్ప్ కావాలన్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము మేము. అలాంటి మేము ఇట్లా చేయడం తోటి మేము తొలి అడుగు వేసింది అనుకుంటున్నాం. మేము ఇంకా ముందు కూడా చాలా చేసుకుంటాం. అందరికీ మేము చేసింది స్ఫూర్తిదాయకంగా ఉందనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాము. మీరు ఎలా ఉందో మీ కామెంట్స్ ఇవ్వండి, మీరు చెప్పండి మాకు అంతే. నా పేరు అరుణ, మేము కొత్తపేటలో ఉంటాము. రామరెడ్డి సుగుణమ్మ వాళ్ళ కూతుర్ని నేను. మాది గూడెం ఆడపడుచుల ప్రోగ్రామ్ చేయాలని చాలా రోజుల నుంచి ఎదురు చూసినాము. ఇప్పుడు అనుకోకుండా ఈ రోజు అందరం కలిసినందుకు చాలా 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 హ్యాపీగా ఉంది. అందరం మా మేనత్తలు, మేము, మా కోడళ్ళు అందరు కలిసి ఉండడం వల్ల మాకు ఒక రోజు టైం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. కాకపోతే ఇంకా మగవాళ్ళతో వస్తే ఇంకా ఎంజాయ్ ఉండేదేమో, కానీ ఇంకా మేము ఆడపడుచులనే కలవాలనుకున్నాం కాబట్టి ఆడపడుచులతోనే చేసుకుంటున్నాం. ఇది మళ్ళీ చేసుకోవాలని చెప్పి మా అత్తలు మళ్ళీ చేయండి అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలా చేయాలని ఆ దేవుడు సహకరించాలి మాకు, అదే కోరుకుంటున్నాం. అందరూ బాగుండాలని. మా తాతయ్య మామిడి పక్కారెడ్డి గారు, నేను శ్రీరామ్ రెడ్డి గారి కూతురు. నా పేరు పవన కుండల్ రెడ్డి, మాది హల్మాపూర్. నేను చిత్రకని కూడా మాట్లాడుతుంది. నేను ఇవాళ చెప్పాలనుకుంది ఏంటంటే ఈ గ్యాదరింగ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కలుసుకోకుండా ఉండడం, ఈ ఓన్లీ ఫోన్స్ ద్వారానే కమ్యూనికేట్ అవ్వడం అవుతుంది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో పిల్లలు కూడా మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయారు పిల్లలు. మొబైల్ ఉంటేనే తినడం, మొబైల్ ఉంటేనే పని చేస్తాం, మొబైల్ ఇస్తేనే ఇది చేస్తాం అనడం. టీవీలు, మొబైల్స్కి ఎడిక్ట్ అయిపోయారు. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి టెక్నికల్గా ఇదైండ్రు, కానీ చిన్ననాటి ఆటలు పాటలు మేము చేసినట్టుగా మా పిల్లలు చేయలేకపోతున్నాము. ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇలా గ్యాదర్ అడగడం వల్ల అలాంటి డిస్కషన్స్ వస్తాయి. సో వాళ్ళ పిల్లలకు కూడా చెప్పొచ్చు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ కూడా పిల్లలకు అవసరం. ఫిజికల్ యాక్టివిటీ ఉండడం వల్ల బ్రెయిన్ అనేది చాలా ఇదవుతుంది. ఎంత టెక్నికల్గా ఎంత డెవలప్ అయినా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇక్కడ 3 జనరేషన్స్ కలవడం జరిగింది. మా మేనత్తలు, మా తర్వాత జనరేషన్, మాకంటే ముందు జనరేషన్ వాళ్ళు కలవడం జరిగింది. ఎవరెవరి బాధలు అందరూ షేర్ చేసుకోవడం వల్ల ఎంతో బాధ అనేది తగ్గుతుంది. పిల్లలు కూడా ఈ రోజులలో ఏమవుతుందంటే ఓన్లీ మొబైల్స్కి చూడడం వల్ల వాళ్ళు ఎలాంటివి పేరెంట్స్ కూడా షేర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతిదానికి వాళ్ళు ఏం లేదు, మొబైల్ పట్టుకోవడం బెడ్ మీద ఉండడం మాత్రమే చూస్తున్నాం ఈ రోజులలో. పిల్లలు పేరెంట్స్తో కూడా షేర్ చేసుకోలేని విషయాలు ఎన్నో ఉంటున్నాయి. అందువల్ల పిల్లలు ఈ రోజులలో సూసైడ్ అటెంప్ట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి. అట్లా కాకుండా ఉండడం అంటే ఇట్లాంటి గ్యాదరింగ్ అనేది మనం చేస్తే మనల్ని చూసి పిల్లలు కూడా
షేరింగ్ చేసుకోవాలనే థాట్ వాళ్ళకు వస్తుంది. షేర్ చేసుకొని వాళ్ళ ఎమోషనల్స్ కూడా షేర్ చేసుకోవడం వల్ల తగ్గి అట్లాంటప్పుడు అవి సుసైడ్ అటెంప్ట్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అందుకని ఈ గ్యాదరింగ్ అనేది చేయాలనేది మా మేనత్తకు వచ్చింది ఆలోచన. సో మా అక్కలు కొందరు ఆర్గనైజ్ చేసి బాగా చేశారు. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసాము. మేమందరం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈవెన్ తెలిసి ఉండొచ్చు, కానీ మొహాలు ఎన్నో సంవత్సరాల నుంచి చూడకుండా తెలియని బంధాలు ఇప్పుడు తెలుసుకున్నాము ఈరోజు మేము. అందువల్ల షేరింగ్ ఇంపార్టెంట్. ఎంత బాధ ఉన్నా కూడా ఒకరితో పంచుకుంటే ఆ బాధ అనేది తగ్గుతుంది. అలా తెలుసుకోవాలని పిల్లలకి నేను మా తర్వాత జనరేషన్ వాళ్ళకి ఒక ఇన్స్పైర్ కావాలని